ఒక వ్యక్తి నన్ను అడిగాడు, దెయ్యాలు ఉంటాయి కదా, మళ్ళీ అవి రోజు బాత్ చేస్తాయా, స్నానం చేస్తాయా, ఏంటి ఫుడ్ తింటాయి, ఫాస్ట్ ఫుడ్ లేక బిర్యానీయా అని అడిగాయి. వాడు జోక్గానే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మాటలో వర్డ్ వచ్చింది, బిర్యానీ. బిర్యానీ అక్కడెక్కడో వండుతుంటే మనకి ఇక్కడ స్మెల్ వస్తుంది, పోపు వేసినా ఇక్కడ స్మెల్ వస్తుంది. ఏం చేసినా కొన్ని రకాలు చేసినా సరే, అగరబత్తి వెలిగించినా సరే స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడు డెవిల్స్ కూడా ఒకటి, వాటి ఫిజికల్ రూపం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. వాటికి స్మెల్ చేసే అంటే ఒక స్మెల్ అంటది అనమాట. మళ్ళీ స్మెల్ చేయడం, లేకపోతే ఏదో వాసన చూడడం, తినడం, చేయడం ఇలాంటివి ఏమీ చేయలేం. కానీ అవి మనని వాటి పనులు కొన్ని చేసేలా ప్రమోట్ చేయగలవు. వాటి అంటే వీక్ మైండెడ్ ఉంటారు చూసారా, ఇవి ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. చాలా వీక్ మైండెడ్, భయం, చాలా వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది, అందరి మీద ఉండదు. ఇంకా భయం అనిపిస్తే హనుమాన్ చాలీసా చదువుకోండి, ఎవరు పడితే వాళ్ళ మీద రావు. మా జాతకం ప్రకారం మనకి ఎక్కువగా 3 గ్రహాలు ఉన్నాయి. ఆ 3 గ్రహాలు శని కానీ, రాహు కానీ, కేతు కానీ. ఇలాంటి వాటిలో కేతు కాకపోయినా మిగతా 2 శని, రాహు ఏమైనా కొంచెం అటు ఇటు అయితే, లేదా తులాలగ్న సంజాతకులకి కూడా ఉంటుందంటారు. అంటే ఎందుకంటే రాత్రి వల్ల కొన్ని రకాల సౌండ్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం తులాలగ్న సంజాతకులు ఉంటుంది అంటారు. మనం తులాలగ్నం అనుకో. ఇప్పుడు డెవిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అవి శ్మశానం దగ్గర, పాతల దగ్గర, నది తీరాల దగ్గర, బావుల దగ్గర, చెరువుల దగ్గర ఉంటాయనేసి అంటుంటారు. కానీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అన్నీ ఆక్యుపై చేసి కట్టేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? వెళ్ళే అపార్ట్మెంట్ పైన కూర్చోవాలి. నైట్ టైం కూర్చుని ఎలా ఉన్నామో ఎలా ఉంటాయి. పై అపార్ట్మెంట్ నుంచి ఆ అపార్ట్మెంట్కి అక్కడ దెయ్యం, ఇక్కడ దెయ్యం కూర్చొని మాట్లాడుకోవాలి. డెవిల్ కంటికి కనిపించిన సినిమాలను చూపించారు. డెవిల్ ఏంటంటే ఒక కట్టెన్ లాగా రావు, అది జస్ట్ స్మెల్ అంతే. టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. అయితే డెవిల్స్లో 2 రకాలు ఉంటాయి, హానికరం, మంచివి. ఈ హానికరమైనవి మాత్రం ఎవరైనా మంత్ర ప్రయోగం ద్వారా ప్రయోగిస్తే మాత్రం సరైన వ్యక్తి ప్రవేశ ప్రమాదం ఉంటుంది. నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు కానీ, ఫ్రెండ్ కానీ సడన్గా వెళ్ళిపోయారంటారు, లేకపోతే బంధువు. అప్పటిదాకా నీతో తిరిగేట్ చేశాడు, మరి ఏమైంది? కానీ అదే శరీరం కానీ కూలిపోవడం స్టార్ట్ అయింది.